మాట్లాడదాం అది కూడా మాట్లాడదాంలేండి. రైట్. రఘురామరాజు గారు నమస్కారం. యా రఘురామరాజు గారు ఫ్యాక్షన్ గురించి, ఫ్యాక్షనిజం గురించి, ఫ్యాక్షనిస్ట్ మంచోడని చెప్పిన దాని గురించి పొన్నవోలు సుధాకర్ అంటే ఇంకొకడైతే చర్చ లేదండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అందువల్ల దీనికి ప్రయారిటీ వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి పొన్నవోలు వ్యాఖ్యల మీద? కరెక్ట్. పొన్నవోలు వ్యాఖ్యల మీద ఎవరైనా సరే ఒపీనియన్, అతను అసలు ఆ పదవికి అనర్హుడు, ఆ పదవికి మచ్చ తెచ్చిన పనికి మాలిన వ్యక్తి అని మనం చాలా ఖచ్చితంగా చెప్పచ్చు. అతని మాటలు ఫ్యాక్షనిస్టు మంచోడు, ఫ్యాక్షనిస్టు గొప్పోడు. అసలు ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు, ఫ్యాక్షనిస్ట్ అంటే ఊళ్ళో ఏదో మంచినీళ్ళ కోసం లేకపోతే ఇంకో దానికోసం ఆ ఫ్యాక్షన్ వేరు అన్నారు. అసలు అటువంటి దాన్ని ఫ్యాక్షన్ అనరండి, అటువంటి దాన్ని పోరాటం అంటారు. పోరాటం చేసే వాళ్ళు వేరు. ఈ ఫ్యాక్షనిజం అంటే ఒకరి ఆధిపత్య పోరు కోసం ఒకరినొకళ్ళు చంపుకునేది, వేరే వ్యక్తుల్ని అడ్డం పెట్టి చంపించి ఆ ప్రాసెస్లో ఎవరైనా చచ్చిపోతే వెళ్ళి చూస్తే అది గొప్పతనంగా ఇతను ఈ పనికిమాలిన ఈ సుధాకర్ రెడ్డి అభివర్ణించాడు. పైగా ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడంటే మరి మానేసాడు అనుకున్నాడు ఏంటో, మరి జగన్మోహన్ రెడ్డి అలా 3 రోజులు అలా ఆపేస్తే వీళ్ళందరూ వచ్చేసి ఇంకా చాలామందిని లేపేస్తారంట. అంటే ఈ రకంగా ఇంత పనికిమాలినోడిని అపాయింట్ చేసినోడు ఎంత పనికిమాలినోడు అన్న ఆలోచన నాకు వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు తర్వాత మాట్లాడుతూ ఉన్నారు చూసారా, అసలు మీరు రూల్స్ ఫాలో అయితే మీరు ఏజెంట్ల కింద మాకు వద్దన్నాడు ఇంకొకడు, ఆడో సలహాదారుడు. సో ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏమో ఆమె ఫ్యాక్షనిస్ట్ అని ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు, ఐఎమ్ ద ఫైర్ వన్ ఫైర్ ఫైర్ ఇస్ ద ఫైర్ ఫైర్ ఇస్ ద ఫైర్ అనేది అంటాడు బ్రహ్మానందం. ఆ క్యారెక్టర్లా తయారయ్యాడు ఆ సినిమాలో. ఎన్టీఆర్ సినిమా సరిగ్గా టైటిల్ గుర్తురాట్లా, ఆ సినిమాలో ఎన్టీఆర్ వైట్ల శ్రీను సినిమా అలాగ తయారైపోయాడు ఈ మన పొన్నవోలు సుధా. ఆ మాదిరిగా తయారయ్యి మరి పిచ్చిగా మాట్లాడటం, ఇటువంటి వాళ్ళని రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాకు అక్కర్లేదు అని చెప్పి ఓపెన్గా మీటింగ్ పెట్టి చెప్పేవాడు ముఖ్యమంత్రికి ప్రముఖ సలహాదారుడు. ఇలాగ నేను ఫ్యాక్షనిస్ట్ని, అసలు జగన్ 3 రోజులు కళ్ళు మూసుకుంటే మొత్తం అందరిని వేసి పడేస్తాం, అంటే ఈసారి ఫ్రీడమ్ ఇవ్వాలని ఒకడు అడుగుతాడు. మరి మీ ఫ్రెండ్ అన్నారు ఇంత, ఆడో మీ ఫ్రెండ్ ఇంకోడో. అసలు ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అంటే ఎంత ఎరిపప్పల్లా కనపడుతున్నారా?